85 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది. భర్త చనిపోయాడు. అది మొదలుకొని ఆమె విడువక ఏం చేసింది? తినదా అక్కడ ఉపవాసములతో. అంటే ఆ సంఘంలో ఆ సేవకునికి ఎంతగా ఆమె ఆదుకుందో చూడండి. ఒకని ప్రార్థన చాలా బహుబలం గలదైంది. హల్లెలూయా. ప్రార్థన చాలా బలమైంది. ఆ ప్రార్థన సహకారం కావాలి, ఆ ప్రార్థన తోడ్పాటు కావాలి, ఆ ప్రార్థన భారం కావాలి. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను చూడండి. చేతులు పట్టుకున్నారా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు నేను చేతులు ఎత్తాను కదా, నా చేతులు మీరు పట్టుకోవాలంటే మీరేం చేయాలి? కూర్చోబెట్టారు, ఓకే. ఇప్పుడు ఇలా పట్టుకోవాలండి. పోనీ ఇలా చేయకపోయినా ఈ చెయ్యి ఇలా పట్టుకోవాలి. కూర్చున్నాడు, ఇలా పట్టుకోవాలి. ఎంతసేపు పట్టుకుంటారు మీరు? మీ చేతులు కూడా బరువెక్తే లేదా? అర్థమవుతుందా? అంటే ఆ భారంలో వారు కూడా భారాన్ని భరించి భారమైనా కానీ విడిచిపెట్టలేదు. సాయంత్రం వరకు అలాగే నిలబెట్టి ఉంచారంట చేతులు. హల్లెలూయా. అంటే వారు చేతులు మాత్రమే కాదు, మోసే చేతులు మాత్రమే కాదు, పట్టుకున్న వారికి కూడా కష్టం వచ్చింది. యేసు ప్రభుతో ఉన్నంతసేపు చక్కగా దాన్ని ఏమంటారు, రొట్టె ముక్కలు తిన్నారు, చేప ముక్కలు తిన్నారు, అన్ని తిన్నారు. మరి యేసు ప్రభుతో శ్రమ వచ్చినప్పుడు సుఖమే కాదు, కష్టం కూడా కలుగుతుంది. సేవకుడుతున్నందుకు బాధలు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. అందుకని యేసు ప్రభు అంటాడు, నా కష్టాల్లో నాతో పాటు ఉన్నవారు అన్ని మేళ్ళే జరగవు. కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతాయి, కొన్నిసార్లు కష్టాలు జరుగుతాయి. ఎన్ని జరిగినా కానీ విడిచిపెట్టలేదు ఆ భారాన్ని. హల్లెలూయా.